హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్. మేమైతే నిన్న ఏలూరు వెళ్ళాం కదండి. ఏలూరు నుంచి నైట్ రిటర్న్ అవుతూ మేమైతే పిజ్జా తిందామని చెప్పేసి ఆగామన్నమాట. ఇది నేను తీసానండి రూట్ అనమాట. ఇది మెక్డొనాల్డ్స్ అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డామినోస్ అని ఉంది కదా, ఇదేనమాట మేము వెళ్ళింది పిజ్జా హట్. ఇక్కడ మేము కార్ అయితే పార్క్ చేసేసాం. కార్ పార్క్ చేసిన తర్వాత మేమైతే లోపలికైతే వెళ్ళామండి. లోపల వ్యూ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. మేమైతే పిజ్జా అయితే ఆర్డర్ చేసామండి. పిజ్జా ఆర్డర్ చేసిన వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిజ్జా మేకింగ్ చేస్తున్నారు. నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలా చూపిస్తే బాగోదు కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళని కిచెన్లోకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే అడిగేశాను. వాళ్ళైతే ఓకే మేడం అనేసారు. సో నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్మిషన్ వచ్చేసింది కదా అని చెప్పేసి నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి కిచెన్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇదిగోండి ఫస్ట్ అయితే వాళ్ళు ఒక పిండి ముద్దనైతే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇందులో ఇది రవ్వలాగా ఉందన్నమాట. రవ్వ టైప్ అయితే అన్నారు వాళ్ళు. సో దాంట్లో అయితే డిప్ చేసేసి బాగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది టమాటో సాస్ అయితే వేస్తున్నారు. ఇది టొమాటో సాస్ వేసిన తర్వాత దాని మీద అయితే మయోనీస్ అవి వేస్తున్నారు చూడండి. పక్కన చూడండి మయోనీస్ అవి రెడీ చేస్తున్నారు. మయోనీస్ వేసుకున్న తర్వాత ఇదైతే చీజ్ అనమాట. చీజ్ అంతా కూలింగ్ ప్లేస్లో ఉందండి, ఫ్రీజర్లో పెట్టినట్టు. సో అదైతే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదిగోండి చీజ్ అన్నమాట అదంతా. ఇదిగోండి ఇలా మొత్తం చీజ్ అయితే వేసుకుంటున్నారు మొత్తం. ఇదిగోండి ఇలా చీజ్ అంతా వేసుకున్న తర్వాత వాళ్ళైతే ఏ టైప్ ఆఫ్ పిజ్జా అయితే ఆర్డర్ చేశారో దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే వేసుకుంటారండి పైన ఇలాగా. చూడండి ఇలా అయితే వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఇష్టం అని చెప్పారో అదే వేసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత అది వేసేసుకున్న తర్వాత ఇలా అయితే మనకి ఓవెన్లో పెట్టేస్తారండి ఈ విధంగా. ఒకటి ఆనియన్ పిజ్జా ఉంది, ఇంకోటి డబల్ చీజ్ పిజ్జా అనమాట. అది వేసేసుకున్న తర్వాత సైడ్ అయితే వచ్చేస్తాయి. వచ్చిన దాన్ని వాళ్ళైతే కటింగ్ చేసేసి పార్సిల్ చేసేస్తారు. ఇదిగోండి ఇదైతే వెజ్ పిజ్జా అనమాట. దీని మీద క్యాప్సికమ్ వేస్తున్నారు చూడండి. ఇది క్యాప్సికమ్ ఇంకా చిల్లీస్ వేస్తున్నారనమాట. ఇదిగోండి చిల్లీస్ వేస్తున్నారు. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పిజ్జా అయితే ఆర్డర్ చేశారో ఆ టైప్లో మనకి రెడీ చేసి ఇస్తారనమాట. ఇది నేను చూడలే. ఇక్కడ చూడండి మనకి ఎన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయో. పన్నీరు, ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఇంకా చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బార్బిక్యూ చికెన్, చిల్లీ చికెన్, ఇంకా చికెన్ ఫ్రైడ్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి. చాలా చాలా ఉన్నాయి. ఇదిగోండి అవన్నీ కూడా నేను తీసాను.
ఇదిగోండి ఈ పిజ్జా వచ్చేసి బార్బిక్యూ చికెన్ అంట. బార్బిక్యూ చికెన్ అండ్ చీజ్ పిజ్జా ఇది. ఇదైతే ఒక కస్టమర్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో అదైతే రెడీ చేస్తున్నారు. ఇదిగోండి ఫైనల్‌గా రెడీ అయిన పిజ్జాస్ ఇలా తీసుకొచ్చేసి ఇలా కట్ చేసి పెడతారనమాట. కట్ చేసేసి ప్యాక్ చేసేస్తారు. ఎవరు ఆర్డర్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. సో ఒకటొచ్చేసి చికెన్ పిజ్జా, ఇంకోటేమో డబుల్ చీజ్ పిజ్జా, ఒకటి వెజ్ ఆనియన్ పిజ్జా అనమాట. 3 టైప్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఆనియన్ చిల్లీ పిజ్జా. చూడండి దాని పక్కన ఉన్నది మాత్రం డబుల్ చీజ్ పిజ్జా అంటండి అది. లోపల యాంబియన్స్ వచ్చేసి ఇలాగుందనమాట. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మేమున్నప్పుడు చాలామందే ఉన్నారు. తర్వాత మేమైతే తినేసిన తర్వాత మా పిజ్జా కూడా వచ్చేసింది. సో మేమైతే ఇది కూర్చున్న ప్లేస్ ఇది కిచెన్ అనమాట. సో ఇంకా మా పిజ్జా అయితే వచ్చేసిన తర్వాత నేనైతే మా పిజ్జాని తినేసాను. సో ఈ విధంగా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పిజ్జా తినేసింది అయిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా కోక్ కూడా తాగేసానండి. సో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ కైకూర్కి రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.